హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లాంగ్ టర్మ్లో షేర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ అదేవిధంగా పర్ కంపెనీలో ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది అనే దాని మీద మనం ఈ వీడియో అయితే చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే ఈ వీడియోని అయితే వాచ్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అయితే ఉంటారు, బిగినర్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే టైప్ 1 బిగినర్ వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ ఇంట్రాడే కానివ్వండి, ఓవర్ నైట్స్ కానివ్వండి, అలా డైలీ చేసి వాళ్ళైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు. వచ్చిన ప్రాఫిట్తో వాళ్ళైతే ఇన్వెస్ట్ అయితే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా టైప్ 2 వాళ్ళని మనం తీసుకున్నట్టయితే బయట సోర్స్ అంటే జాబర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వాటెవర్, లేకపోతే స్టాక్స్ మీద ఉన్న వాళ్ళే కానివ్వండి, వాళ్ళు వచ్చి లాంగ్ టర్మ్ మీద పెడతారు అండ్ అలాగే వెళ్తారు. వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఒక కొద్ది రోజులు వెయిట్ చేసి వచ్చి ప్రాఫిట్ బుక్ చేసుకొని వాళ్ళైతే తీసుకోవడం జరిగి ఎగ్జిట్ అయితే అవడం అయితే జరుగుతుంది వాళ్ళతో. సో మనము సేఫ్గా ఎలా హోల్డ్ చేయాలి అంటే దానికి ఒక సింపుల్ మెథడ్ అయితే ఉంటుంది. ఎవరైతే డైలీ ఇంట్రాడే కానివ్వండి, ఓవర్ నైట్స్ కానీ డైలీ చేస్తూ ఉండి అప్డేట్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చెప్తున్నాను, ఈజీగా వినండి. వచ్చిన ప్రాఫిట్స్లో మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అంటేనా, ఎవరైతే ఇంట్రాడే కానివ్వండి, లేకపోతే ఎవరైతే డైలీ స్టాక్ మార్కెట్స్లో పెట్టడం కానీ, లేకపోతే నిఫ్టీ బ్యాంక్ ఏవైనా కూడా మీరు పెట్టి డైలీ చేస్తున్నట్టయితే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో డైలీ ఏం చేయాలంటే, సపోజ్ మీకు ఈరోజు ఇంట్రాడే చేశారు, మీకు ఇంట్రాడే కానివ్వండి ఏదైనా కూడా ఈరోజు మీరు స్టాక్ అయితే చేశారు, ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. సో వాటికి నేను చెప్తున్నాను, సపోజ్ మీకు ఒక 1000 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఈరోజు ఒక 1000 రూపీస్ వచ్చింది. ఆ 1000లో 20% ఏదైతే మీకు ఇంట్రాడే మీరు చేస్తున్నారో ఆ ఒక్క వ్యాలెట్కి 20% మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసినట్టయితే అప్పుడు మీకు 80% ఇక్కడ పక్కన అయితే ఉంటుంది. సో ఆ 80%లో 40% ఏదైతే ఉందో ఆ 40% తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ షేర్స్లో ఇన్వెస్ట్ అయితే చేయండి. సో అలా చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే మీ యొక్క చేతికుండా అంటే మీకు ఏదైతే పర్సనల్గా బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుందో సో అక్కడి నుండి మీరు తీయకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో నుండి 40% మాత్రమే మీరైతే తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఒక షేర్స్ పెరిగితే ఓకే, పెరగపోయి కింద పడ్డా కూడా మీకు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమనిపించదు. సో ప్రాఫిట్లో నుండి 40% తీసి అందులో లాంగ్ టర్మ్ షేర్స్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇంకొక 40 ఏం చేస్తారంటే మీ లైఫ్లో ఏదైనా ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మీరు డైలీ యూసెస్కి అయితే వాడుకోవాల్సి అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైలీ అయితే యూస్ చేయలేకపోయినా కూడా ఇదైతే సేఫ్గా అయితే మీరైతే బ్యాంక్స్ కానివ్వండి ఎక్కడైతే కానివ్వండి అక్కడైతే స్టోర్ చేసి ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ఇలా మీరు చేసినట్టయితే ఈజీగా మీరైతే సేఫ్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఈ యొక్క ట్రిక్ అయితే యూస్ చేసినట్టయితే అంటున్నా మీ యొక్క చేతికుండా అంటే మీకు ఏదైతే పర్సనల్గా బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుందో సో అక్కడి నుండి మీరు తీయకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో నుండి 40% మాత్రమే మీరైతే తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఒక షేర్స్ పెరిగితే ఓకే, పెరగపోయి కింద పడ్డా కూడా మీకు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమనిపించదు. సో ప్రాఫిట్లో నుండి 40% తీసి అందులో లాంగ్ టర్మ్ షేర్స్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇంకొక 40 ఏం చేస్తారంటే మీ లైఫ్లో ఏదైనా ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మీరు డైలీ యూసెస్కి అయితే వాడుకోవాల్సి అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైలీ అయితే యూస్ చేయలేకపోయినా కూడా ఇదైతే సేఫ్గా అయితే మీరైతే బ్యాంక్స్ కానివ్వండి ఎక్కడైతే కానివ్వండి అక్కడైతే స్టోర్ చేసి ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ఇలా మీరు చేసినట్టయితే ఈజీగా మీరైతే సేఫ్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఈ యొక్క ట్రిక్ అయితే యూస్ చేసినట్టయితే ఇన్వెస్ట్ చేయడం అయితే పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో డైలీ ప్రాఫిట్లో నుండి కొంచెం మీరైతే తీసేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రాఫిట్ బుక్ చేసుకున్న అమౌంట్లో 20%, 40%గా డివైడ్ చేసుకొని మీరైతే 20% ఇంట్రాడేకి డైలీ యాడప్ చేసుకోండి. ఇంకొకటి 40% లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకొక 40% డైలీ ఎక్స్పెన్సివ్గా మీరు ఇలా పెట్టుకున్నట్టయితే మీకు నీట్గా షేర్స్లో టెన్షన్స్ లేకుండా ఈ యొక్క రిస్క్ లేకుండా ఫ్రీగా అయితే మీరైతే ఈజీగా అయితే ట్రేడ్ అయితే మూవ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇదండి ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అప్ టు ది నెక్స్ట్ వీడియో. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ప్రతి కంపెనీలో ఎన్ని షేర్స్ హోల్డ్ చేసుకోవాలని చాలామంది బిగినర్స్కి అయితే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. మీరు చూస్ చేసుకున్నట్టయితే ఎవరైతే అమౌంట్ తక్కువ బడ్జెట్తో
మీరైతే షేర్స్ కొనాలి అనుకుంటున్నారంటే వాళ్ళైతే మినిమం నా ఒక సజెషన్స్ అయితే ఒక 50 బిలో ఉన్న షేర్స్ అయితే మీరైతే 50 రూపీస్ బిలో ఉన్న షేర్స్ కొనండి. కొంటే మీకు మంచిగా స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే 50 మీరు ఏ షేర్ కొన్నా కూడా ఆ ఒక షేర్ని డబల్ కానివ్వండి, లేకపోతే అందులో ఒక 10% ఇంక్రీజ్ అయ్యేటట్టు ఉంటేనే మీ ఒక షేర్లో మీరైతే ఇన్వెస్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సపోజ్ మీరు ఇక్కడ చూసినట్టయితే అదాని పవర్ అయితే ఉంది. అదాని పవర్ ఇక్కడ మీరు చూసినట్టయితే అదాని పవర్ 385 రూపీస్ అయితే ఉంది. సో ఎవరైతే బిగినర్స్ అయితే ఉన్నారో వాళ్ళు 385 రూపీస్ పెట్టి మీరు ఇందులో ఒక 1000 షేర్స్ కొనాలి అంటేనా అది హైలీ ఇంపాసిబుల్. సో ఇంత మనీ ఉన్న వాళ్ళైతే ఈజీగా అయితే కొనేసుకోవచ్చు. అది అయితే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ ఇంకా లో బడ్జెట్లో మనకైతే అయిపోవాలి అనుకున్నప్పుడు మనం ఇంత అమౌంట్ పెట్టి మనం అయితే చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇటువంటి యాప్స్ ధని ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ధని అయితే మనం అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ జూలైకి ధని యాప్ 30 రూపీస్ ఎంతో ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఆగస్ట్ సెప్టెంబర్లో 48 రూపీస్కి అయితే వెళ్ళింది. సో దగ్గర 18 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే బుక్ అయితే మనం అయితే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా 30 రూపీస్లో అయితే కొని ఉంటే కనుక 48 దగ్గర 49 దగ్గర మనం అయితే సేల్ చేసుకున్నట్టయితే ఈజీగా ప్రాఫిట్ అయితే బుక్ అయితే అయినట్టు ఉంటుంది. సో అందుకనేసి మీకు 30 రూపీస్కి ఇక్కడ ఏంటి 30 రూపీస్కి మీరు ఎక్కువ షేర్స్ కొనొచ్చు, అలాగే ఎక్కువ క్వాంటిటీస్ అయితే కొనొచ్చు, అలాగే మనకి ప్రాఫిట్ కూడా ఎక్కువ అయితే బుక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో సపోజ్ మీరైతే 380 రూపీస్ కానీ 385 రూపీస్ కానీ పెట్టి ఒక 100 షేర్స్ కొనాలంటే అదైతే అవను పని. ఒకవేళ మీరు కొనాలనుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీ అయితే రాదు, ఎక్కువ అమౌంట్ కూడా మనమైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ అమౌంట్ ఉండి సమ్ ల్యాక్స్ ఉండి కానీ అలా కనుక మనం అయితే ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగిందంటే అప్పుడు కూడా మనకైతే మంచి ప్రాఫిట్ అయితే బుక్ అయితే అవుతూ ఉంటుంది. కానీ బిగినర్స్ అంత అయితే పెట్టలేరు కాబట్టి ఒక 50 బిలో ఉన్న షేర్స్ అయితే కొంటేనే బెటర్. ఇప్పుడు సపోజ్ ఏమన్నా షేర్స్ 50 బిలో కానివ్వండి, 10 బిలో కానివ్వండి, ఏదైనా షేర్స్ ఎంత కొంటే బాగుంటుంది అంటేనా మీరు నియర్లీ ఎప్పుడైనా చూసుకోండి రౌండ్ ఫిగర్ కొనేటట్టు చూసుకోండి. ఆ రౌండ్ ఫిగర్ కూడా ఎలా ఉండాలి అంటేనా 10 షేర్స్, 100 షేర్స్, 1000 షేర్స్. ఎక్కువగా కూడా మీరు రన్ చేసుకోవాల్సింది 100 షేర్స్ ఆర్ 1000 షేర్స్. మీరు ఎప్పుడైతే 1000 షేర్స్ కొంటారో ఒక కంపెనీలో సపోజ్ ఈ యొక్క ధనినే ఉంది, ధనినే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ధని బై ఆప్షన్కి వెళ్దాం. క్వాంటిటీ ఒక 100 తీసుకుందాం. మీరు 100 తీసుకున్నట్టయితే ఇక్కడ దీనికి రిక్వైర్డ్ 40 రూపీస్కి 40 కాదు 30నే తీసుకున్నాం. సపోజ్ మనము 30 రూపీస్ తీసుకున్నట్టయితే 3000 రూపీస్ పడుతుంది 100 షేర్స్. సో ఎప్పుడైతే ఇది 40కి అయితే వెళ్తుందో అప్పుడు మనకి 1000 రూపీస్ అయితే బుక్ అవుతుంది ప్రాఫిట్. సో ఇలా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే దీన్ని ఈ యొక్క క్వాంటిటీని మీరు ఏ షేర్స్లో అయినా మీరైతే ఇన్వెస్ట్ చేయండి. అది షేర్స్ మీరు ఎంత క్వాంటిటీ కొన్నారు అనే దాని మీద అయితేనే మీకు ప్రాఫిట్ అనేది బుక్ అవుతుంది. సో మీరు సపోజ్ 10 షేర్స్ కొన్నారు అంటేనా 30 రూపీస్తో మీకు వచ్చే అమౌంట్ 300 రూపీస్ అయితే మీకైతే మీరు ఒక అది కనుక డబల్ అయ్యింది 60కి వెళ్ళింది అంటే మీకు 300 రూపీస్ మాత్రమే బుక్ అయితే అవుతుంది. సపోజ్ మీరు 100 షేర్స్ అయితే కొన్నారు, అప్పుడు మీకు 3000 ప్లస్ 3000 ఇది డబల్ అవుతే 3000 ప్లస్ 3000 6000 రూపీస్ అయితే వస్తుంది. సో అలా మీరైతే ఎక్కువ ఏ షేర్ అయినా కొనండి, ఎలాగైనా కొనండి, కానీ 1000 షేర్స్ అయితే ఖచ్చితంగా అయితే కొనండి. అప్పుడే మీకు ఈజీగా అమౌంట్ అయితే రావడం అనేది జరుగుతుంది. మినిమం లేదన్నా కూడా ఒక 500 to 1000 ఆ ఒక్క మిడిల్లో అయితే కొనడానికి అయితే మీరైతే ట్రై చేయండి. అది కూడా 50 లోపు ఉన్న షేర్స్ మాత్రమే కొంటేనే మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.